Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn. పేదల సేవలో భాగంగా నాగులుప్పలపాడు మండలం మాచవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మరియు రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి గారులకు సంతనూతలపాడు తెలుగు యువత కార్యదర్శి గుమ్మడి విజయ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు 4,000 రూపాయల పెన్షన్ అందజేసి వారికి నెల నెలా పింఛన్ అందుతుందా లేదని అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారని, పింఛన్లు నేరుగా అర్హులకు చేరాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రానున్న రోజుల్లో మరింత సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ హామీ ఇచ్చారు. 2026 ఎస్ఎస్సి 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 600కు 596 మార్కులు సాధించడం చాలా సంతోషకరమని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచడమే కాకుండా చదువుకునే నిరుపేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు బెల్లం సురేంద్ర, జనసేన గ్రామ పార్టీ నాయకులు ఎం నరేంద్ర, అమ్మనబ్రోలు మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై
ఏ తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించెను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. హే నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే. తిరుగులేని తెలుగు. ఈరోజు పెన్షన్ల కార్యక్రమము మాచవర గ్రామము ఎంజిపాడు మండలంలో ఈరోజు ఇంటింటికి తిరిగి ఇచ్చాము. అన్ని ఏరియాస్ కవర్ చేసాము. ఈరోజు సాయంకాలము మేము వచ్చి రావడానికి కారణం ఏంటిదంటే, ఉదయం నుంచి పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అన్ని పెన్షన్లు అందాయా లేవా అని ప్రజల్ని కనుక్కున్నాము. అందరికీ అందాయి. చివరిలో మేము కూడా కొన్ని పెన్షన్లు ఇచ్చాము. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈరోజు పేద ప్రజలకి పెన్షన్లు ఇస్తున్న మాట నిజము. అది ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ప్రేమతో ఇస్తున్న ఈ పెన్షన్ ఇది 4,000 నుంచి 15,000 వరకు అనేక రకాల మందికి ఇస్తూ ఉన్నారు. ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఒక ఉద్యోగి, గవర్నమెంట్ ఉద్యోగి జనాల జీతం ఎలా తీసుకుంటున్నారో వాళ్ళకన్నా ముందల 1వ తారీఖు, ఒకవేళ 1వ తారీఖు సండే అయితే 31వ తారీఖు ఈరోజు మన పెన్షన్లు పంచుతున్న విషయం మనం గమనించుకోవాలి. ఇదేంటిదంటే సంక్షేమ కార్యక్రమాలు ఇటు అభివృద్ధి, ఇది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఆ రోజు ఎలక్షన్లో వెళ్ళి 164 సీట్లు మేము గెలుచుకున్నాము. అదే పద్ధతిలో ఈరోజు ఇటు సంక్షేమ కార్యక్రమాలు, ఇటు అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. ప్రత్యేకంగా ఈరోజు మన గ్రంథాలయ చైర్పర్సన్ గారు సుచిత్ర వీరేష్ చౌదరి గారు చెప్పినట్టు, ప్రభుత్వము పేద ప్రజలకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో బాగా ప్రోత్సహిస్తూ ఉన్నది. ఎగ్జామ్స్లో చదవడానికి ప్రత్యేకంగా ట్యూషన్ చేపించి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి అవసరం ఉంటే కలెక్టర్లను కూడా ప్రతి స్కూల్కి ఎగ్జామ్ ముందర మానిటర్ చేయమని చెప్పి ఈరోజు బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చాయి. ఈరోజు ఉదయాన్నే మేము పెన్షన్ కార్యక్రమంలో ఈదుమూడి వెళ్ళినప్పుడు కూడా మండల్లో ఫస్ట్ వచ్చిన ఒక విద్యార్థిని కూడా మేము కలిసి కంగ్రాచులేట్ చేసి మేము ఎంకరేజ్ చేసాము. ఏంటిదంటే సమానత్వం కావాలంటే ఇటు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలతో ధీటుగా ఉండాలి. అప్పుడే ఎందుకంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ బడుగు బలహీన వర్గాలు ఉంటాయి. వాళ్ళకి మంచి చదువు చెప్తే సమానత్వం మన సమాజంలో వస్తుంది. ఇది గుర్తించి మన ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు విద్య మీద చాలా కృషి చేసి మన దేశంలోనే ఒక మంచి పద్ధతిలో ముందుకెళ్తున్న విషయం మనం గమనించాలి. అందుకని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకెళ్తున్నదని అందరికీ ప్రజల్లో సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో కూడా ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని, ప్రజలకి సేవ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కరించి సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు మాచవరం గ్రామంలో పెన్షన్ ప్రోగ్రామ్కి ఎమ్మెల్యే గారు, విజయ్ గారు అందరం హాజరవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా ప్రైవేట్ స్కూల్స్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగిన తర్వాత వచ్చిన రిజల్ట్ని
పేపర్లో వేసుకోవడం ఇప్పటిదాకా మనందరికీ తెలిసిన విషయం. కానీ విద్యా సంస్థల్లో మార్పులు తీసుకురావడం జరిగింది. 100 రోజులు ప్రణాళికతో లీప్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్స్లో స్లిప్ టెస్ట్లు కానీ, యూనిట్ టెస్ట్లు కానీ, అలాగే ఫైనల్ ఎగ్జామ్స్ ముందు ప్రీ ఫైనల్స్ కండక్ట్ చేయడం కానీ, పిల్లల్ని స్టడీ విషయంలో వాళ్ళని బాగా మోటివేట్ చేసి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చిన 600కి 596 టోటల్ కూడా ఈరోజు చాలా పేపర్స్లో మరి యాడ్స్ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం మన యువ నాయకులు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి వల్ల జరగడం మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాగులుపులపాడు మండలం మాచవరం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారితో, అలాగే గౌరవ చైర్మన్ గారు, డిస్ట్రిక్ట్ లైబ్రరీ వారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంతో నిబద్ధతగా వృద్ధాప్య పింఛన్లు కానివ్వండి, వికలాంగులకు ఇచ్చేటువంటి పింఛన్లు కానివ్వండి, టెన్షన్గా ప్రభుత్వం ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వారికి ఏదైతే హామీ ఇచ్చారో ఎన్నికల ప్రచార సమయంలో, అదేవిధంగా ఈరోజు వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, ఒంటరి మహిళలకి అలాగా నిబద్ధతగా ఇచ్చిన రోజునే 1వ తేదీ ఖచ్చితంగా వారి చేతికి పింఛన్ అందే విధంగా అధికారులందరినీ కూడా సమాయత్తం చేస్తూ ఈరోజు సాక్షాత్తు శాసనసభ్యులు ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం అనేది నిజంగా ఈ కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధతకి నిదర్శనంగా చెప్తా ఉన్నాను. సో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా గర్వంగా భావిస్తాను. ఒంగోలులో మొట్టమొదటిసారిగా టైటానిక్ థీమ్ తో అందరినీ ఆకట్టుకుంటూ ప్రతి ఒక్కరికి వినోదాన్ని పంచడానికి మన ముందుకొచ్చింది ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్. తేదీ 26/4/2026 ఆదివారం గొప్ప ప్రారంభం. టైటానిక్ థీమ్, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్స్, కళ్ళు చెదిరే లైటింగ్స్, అంతేనా పిల్లలకు ఆట విడుపుని అందించే బ్రేక్ డాన్స్, జైంట్ వీల్, కొలంబస్, డ్రాగన్, టోరా, బుల్ రైడ్, క్రాస్ వీల్, ఇంకా ఢిల్లీ మసాలా అప్పడాలు, రెడీమేడ్ జ్యువెలరీ ఐటమ్స్ మరియు పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన షాపింగ్ స్టాల్స్ తో అన్ని రకాల ఐటమ్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది. ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. ఈ అవకాశాన్ని ఒంగోలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాము. ఆర్గనైజర్ మద్దులూరి వెంకట సుబ్బారావు. స్టాల్స్ కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 9951067879. ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్, కొత్త కూరగాయల మార్కెట్ వెనుక, అద్దంకి బస్టాండ్ సెంటర్ దగ్గర, ఒంగోలు.